సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో నాని హిట్ 3 ట్రైలర్కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్? తీసుకెళ్ళి ఫైవ్ నైన్ 510 ఉంటా. అక్కడక్కడ తెల్లగెట్టు ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. పాపను కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. You can't survive here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. अब की बार अर्जुन सरकार. అమ్మా పీక్స్ ఉందరా బాబు. ట్రైలర్ అయితే ఏమన్నా లేపిండు అసలుకి. మెల్ల మ్యూజిక్ తోటి హైప్ ఇచ్చుకుంటా, ప్లస్ దానిలో చాగంటి వారిది ఆయన డైలాగ్ డెలివరీ తోటి లేపిండు. ఇట్లా చాగంటి గారి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాగంటి గారి ఎలివేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్తున్నా కదా, ఆ డైలాగ్, ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్. అండ్ హైలైట్ ఏంటంటే చాగంటి గారి వాయిస్ నుంచి ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసేసి డైరెక్ట్ అక్కడనే పెద్ద ఎక్కువ చూపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ డైలాగ్ డెలివరీ తోటి క్యారెక్టర్ ఇది అని ప్రూవ్ చేసారు. ఒక వారియర్. నేను అంతే ఎన్నో ఎలివేషన్లు చూసినా కానీ ఇట్లాంటి ప్రవచనాలతో ఎలివేషన్ ఆల్రెడీ మనం రీల్స్ లో చూస్తుంటాం. ఇట్లా ఎలివేషన్, ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి. ఆ ఎలివేషన్ ఇక్కడ బ్లెండ్ చేసి చూడు. ఆ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ రవి. పీక్ సినిమా అబ్సల్యూట్ వరల్డ్ బిల్డింగ్, అబ్సల్యూట్ వరల్డ్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ అన్నట్టు ఇవేమో వస్తున్నాయి నాకు ఇప్పుడు. అందరు ఎట్లా అనుకుంటారు అంటే సినిమా రాగానే మొత్తం వైలెంట్ ఉంటది అని. చాగంటి వారి వాయిస్ ఏంటంటే ధర్మం కోసం ఎంత వైలెంట్ ఉన్నా పర్లేదు అన్నట్టు ఇట్లా బిల్డ్ చేసి మొత్తం. కాదు, లాస్ట్ టైం టీజర్లో ఏమో ఎట్లుండే అర్జున్ క్యారెక్టర్ వైలెంట్ సైడ్ చూపించారు. ఈసారి ట్రైలర్లోనేమో ఇంకో సైడ్ చూపించారు. అంటే సెన్సిటివ్ సైడ్ కూడా ఉంటది, అందుకనే అంత వైలెంట్ ఉంటాడు అని నాకు అనిపించింది పర్సనల్ గా. దీనిలో నాని క్యారెక్టర్ ఎట్లా అంటే బిహేవియరల్ చేంజెస్ తోటి బయటకు పోయినోడు ఎప్పుడు ఉండడు. అంటే వన్స్ క్రిమినల్ ఆల్వేస్ క్రిమినల్ లాగా వాడు మారిపోయిండని నమ్మడం మన బుద్ధి తక్కువ లాగా అట్లా చూస్తలేడు ఆయన.
ఒక క్రిమినల్ అయితే ఆడ ఐదర్ జైల్లో ఉండాలి లేదా భూమి కింద ఉండాలి. అంతే. మళ్ళీ జనాల మధ్యలో పోయి నేను మంచిగా ఉన్నా అంటే నమ్మే ప్రసక్తే లేదని ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఉంది. ఎస్. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా ఫుల్ ఇంటెన్స్ అండ్ 2 సైడ్స్ ఆఫ్ క్యారెక్టర్ చూపించిండు. అంటే తెల్లగడ్డము, చామం ఛాయ, రంగు అది ఇదని మన నానినే చూపిస్తున్నారు. మళ్ళా ఒక మంచి సైడ్ కూడా నానినే చూపిస్తున్నారు. కొంచెం ఏమంటారు కన్ఫ్యూజింగ్ సెగ్మెంట్ పెట్టినాడు మధ్యలో. మేబీ ఇట్లా ఇది కూడా ఏంటంటే ఈయన అర్జున్ సర్కార్ అందరు నెగిటివ్ ఎక్కువ అనుకుంటారు కానీ ఆయన ఏం గో త్రూ అవుతున్నో అవుట్ ఆయనకే తెలుసు అన్నట్టు కూడా ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిండు అక్కడనే. అండ్ ఈ సినిమా నేను చెప్తున్నా కదా, చాలా మంది అంటే గోర్ వైలెన్స్ చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య, హిట్ 3 లా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. కానీ మనం సినిమా లెక్క చూడాలి ఎండ్ ఆఫ్ ద డే. కానీ అంత వైలెన్స్ అంత గోర్ని ఎంకరేజ్ చేస్తుండంటే అంటే ఒక జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది ఎండింగ్ లా, ఇంత వైలెన్స్ ఎందుకు చేస్తున్నాం ఈ మూవీలా అన్నట్టు నాకు అనిపిస్తుంది. హిట్ ఫ్రాంచైజ్ లో కూడా ఏంటంటే ఫుల్ ఇట్లా సైకాటిక్ విలన్స్ ఉంటారు కదా మొత్తం, వాళ్ళనే ఇట్లా చూపిస్తారు అనమాట. అట్లాంటి సైకో క్యారెక్టర్లనే ఇచ్చేసే ఒక సైకో పోలీస్ అయితే ఎట్లుంటాడు అన్నదే ఈ స్టోరీ ఉండబోతుందేమో అని అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ అట్లా ఉంటదేమో అనిపించింది నాకైతే. అండ్ మేజర్ గా చూసుకుంటే లాస్ట్ లో ఏదైతే ఇక్కడ ఇట్లా ఫైట్ సీక్వెన్స్ ఇట్లాంటి ఒక పర్టికులర్ ఒక సెట్ చూపించారు మనకి, నంబర్ ఆఫ్ పీపుల్ ఇట్లా సరౌండ్ ఒక ఉన్నట్టు. సో ఒక ఆర్గనైజేషన్ టైప్ ఉండొచ్చు అది. మేబీ నాని దాంట్లో ఒక సీక్రెట్ కాప్ లాగా పోయి ఉండొచ్చు, ఏదైనా కేసు సాల్వ్ చేయడానికి ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళందరి దగ్గర పోయి అస్సలు వైలెన్స్ అంటే ఏంది అని చూపిస్తాడేమో ఆ సీక్వెల్. ఆ పర్సన్ ఏం తెలియదు కానీ ఇంకో న్యాచురల్ స్టార్ ఉంటాడంట మూవీలా, అది లీక్ అయింది లేటెస్ట్ అంటే మొన్న ట్విట్టర్లో. అక్కడ సైడ్ న్యాచురల్ స్టార్ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉందంట ఒక హీరో. సో ఆ క్రాస్ ఓవర్ ఎట్లుంటుందో నాకు ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఫుల్ అయితే అయిపోయింది నాకైతే ఈ ట్రైలర్ చూసినాక. సో అండ్ ఇంకోటి ఒక చిన్న లీక్ కూడా చూసిన ట్విట్టర్లో. సో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది అనమాట ఈ మూవీలో, అది ఎండింగ్లోనో స్టార్టింగ్లో నాకు తెలియదు కానీ అసలు ఎంత వైలెన్స్ ఎంత గోర్ ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. చెప్పాలంటే సిమిలర్గా బాయ్స్ వెబ్ సిరీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఒకటి, అలా ఒక డేంజర్ రకమైన గోర్ ఉంటుంది అనమాట, వైలెన్స్ ఉంటుంది అనమాట. అంటే హ్యూమన్ బ్లాస్ట్లు, హెడ్ బ్లాస్ట్లు ఇవన్నీ ఉంటాయి. సో అట్లాంటిది ఇలా ఒకటి చేసిర్రంట, అది ఘోరంగా ఉంటుందంట, నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అది నాకు పర్సనల్గా ఇట్లాంటి కొంచెం డార్క్ గోర్ నచ్చుతాయి వైలెన్స్. సో నీ పాయింట్ ఏంది? ఓడర్ జనరల్ గోర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం మనము, బట్ అంటే ఒక రకంగా గోర్ కూడా జస్టిఫై చేయాలరా. ఎందుకంటే అట్లాంటి సైకో వాళ్ళని నువ్వు ఫేస్ చేసినప్పుడు నువ్వు మరి అంత సైకో లేకపోతే నువ్వు బతకలేవు. మళ్ళా ఇప్పుడు ఇప్పుడు హిట్ 2లో కూడా మనకు ఒక సీన్ ఉంటుంది. ఎట్లా అంటే అడవిశేష్ ఆయన ఎవరైతే సైకో ఉన్నాడో కొట్టిన తర్వాత పక్కకు వదిలేస్తాడు, కానీ ఆడు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి పొడుస్తాడు చూడు. అలాంటి వాళ్ళకి అసలు గ్యాప్ ఇవ్వద్దు, ఒకటేసారి అయిపోవాలి. అండ్ ఈ పర్టికులర్ ఇప్పుడు ఉన్న సీన్ అయితే ఇది చూడక నమ్మో మేక తలకాయని వచ్చినట్టు వస్తుండ్రా బాబు. అరే అండ్ ఇది యూ కాంట్ సర్వైవ్ ఇయర్ అనగానే అసలు అది పీక్ ఉండే నా కెరియర్ ఫస్ట్ నుంచి వింటున్నా ఈ మాట అని అన్నాడు చూడు. అసలు ఒక ఆడియో లాంచ్ ఈవెంట్లు అంటాడు రా, గోడ కడుతున్నా ఎవరికి కనిపించదని. అది నిజమే రా, అదైతే పీక్ రా, ఈ మాటతోని రుజువు అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే నాని జర్నీ పర్సనల్ లో కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నాని మొత్తం డిఫరెంట్ అయిపోయిండు. ఆల్రెడీ నాని అన్న కోర్టు తోటి ఒక హిట్ కొట్టిండు, ఇప్పుడు హిట్ తోటి ఇంకో హిట్ కొడుతుండు. ఎస్. అండ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి చెప్పాలంటే. అంటే అంటే సినిమాటిక్ గా కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే, టెక్నికల్ గా చాలా మంచిగా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు అయితే. అండ్ మేజర్ గా ఇట్లాంటి గోర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఉందా మనకు అర్థమవుతుంది. సో ఆ పర్టికులర్ యాక్షన్ కి విఎఫ్ఎక్స్ కూడా ప్రాపర్ గా బ్లెండ్ అయితే మనకి ఆ గోర్ ప్రాపర్ గా ఉంటుంది. అండ్ కొన్ని ఇంటర్నల్ లీక్స్ వల్ల తెలిసింది ఏంటంటే ఎఫెక్ట్స్ మంచిగా చేసిర్రు అండ్ గోర్ జస్టిఫికేషన్ ఉంటుంది, ఏదో ఇట్లా చేయాలని కాదు, ప్రాపర్ జస్టిఫికేషన్ తోటి. అండ్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకు ఉంది ఎట్లాగో సినిమాలో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాల్సిందే, శైలేష్ కోలను. తను మన వెంకీ మామ మూవీతో కొంచెం ఇదైండు కానీ ఈ మూవీ ఎందుకో ప్రామిసింగ్ అనిపిస్తుంది నాకు. హిట్ 3
ఆయన కెరియర్ లో హిట్ 3 కావాలని కోరుకుంటున్నది. ఎందుకంటే మధ్యలో వెంకిమామది వేలు హిట్ ఆల్రెడీ 2 మంచిగానే హిట్ అయినాయి. సో హిట్ 3 చూద్దాం ఇక. అండ్ ఫైనల్ ఈ లుక్ మాత్రం నాకు చూడంగానే సలార్ గుర్తొచ్చిందిరా. ఏమని అనుకోండి, సలారే గుర్తొచ్చింది నాకైతే ఫస్ట్. దానిలో కూడా ఇట్లనే ఉంటుంది మొత్తం రెడ్ తోటి. సో ఇంకో కాటేరమ్మ కొడుకు అనమాట. అలా కంపేర్ చేస్తలేడు మావాడు, ఇంకో కాటేరమ్మ కొడుకు అన్నాడు. సో గుర్తుపెట్టుకున్నది. అండ్ మూవీ మే 1st కి రిలీజ్ అవబోతుంది. నేనైతే ఫస్ట్ షో ఏది ఉంటే దానికి వెళ్ళిపోతా. సో మీరు కూడా మూవీకి వెళ్ళండి. ఇట్లాంటి మూవీస్ మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మే 1st కి అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట నొక్కండి అంతే. సో మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. చిట్టా చిట్టా చిట్టా